హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి మూన్లైట్ బజార్ అనమాట. థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుంది కదా. బ్యాక్ సైడ్ చూస్తున్నారా ఎంత పెద్ద చందమామో. ఇది వచ్చేసి ఇక్కడ ఒక ఈవెంట్ లాగా వీళ్ళు కండక్ట్ చేస్తారు, అంటే గెట్ టుగెదర్ లాగా, నార్మల్గా స్ట్రీట్ బజార్ లాగా అనమాట. ఇయర్లీ వన్సే ఇది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూసారా క్రౌడ్ ఎంత ఉందంటే అసలు కాలు తీసి కాలు పెట్టడానికి లేదు. ముందుకు వెళ్తే అంత క్రౌడ్ ఉంది. ఇక స్ట్రీట్ మొత్తం నిండిపోయిందనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఇయర్లీ వన్స్ కదా కండక్ట్ చేసేది, ఎట్లా ఉండిద్దని చూద్దామని వెళ్ళాము. మేము వెళ్ళేసరికి నైట్ 10:30 దాటిపోయింది. ఓన్లీ ఒక్కరోజే అనమాట. ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైట్ 1 వరకు ఉంటుంది, మిడ్ నైట్. చూస్తున్నారా మన ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఇది ఓన్లీ ఈ ప్లేస్లోనే జరుగుతుంది కాబట్టి అందరికీ ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎట్లా ఉంటుంది చూద్దాం అన్నట్టు. సో అట్లానే మేము కూడా వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అన్ని మ్యూజిక్, డ్యాన్స్, చాలామంది ఎక్కడెక్కడో వాళ్ళు గెట్ టుగెదర్ లాగా అనమాట. ఒక స్ట్రీట్ మార్కెట్, స్ట్రీట్ బజార్ లాగా ఫుల్ ఆఫ్ లైట్స్ అనమాట. చాలా బాగుంటుంది వీడియో చూసి. ఇది వచ్చేసి మొత్తం 2 స్ట్రీట్స్ అనమాట. ఒక స్ట్రీట్లో ఇట్లా మూన్ ఉంటుంది, ఇంకో స్ట్రీట్లోనేమో మార్స్ అనమాట. అది కూడా సూపర్ ఉంటుంది. చూస్తున్నారా ఆకాశంలో చందమామ కిందకు వస్తే ఎట్లా ఉంటుంది, లైక్ సేమ్ ఆ ఫీలే ఉంది ఫస్ట్ టైం చూడగానే. ఫుల్ ఆఫ్ బ్రైట్ అనమాట. ఆ నైట్ టైంలో ఆ బ్రైట్నెస్కి సూపర్ ఉందన్నమాట. చూస్తున్నారా అందరూ దాన్ని టచ్ చేయడానికి చాలా ట్రై చేశారు. చాలా బాగుందనమాట. చూసారా కరెక్ట్గా మనకి మూన్ని చూస్తే ఎట్లా ఉంటుంది ఆ ఫీల్ అట్లానే ఉందన్నమాట. మూన్ మీద రియల్గా ఎట్లా ఉంటాయి అవన్నీ ఇక్కడ చూసారా. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ నైట్ టైం బాగా ఎంజాయ్ చేశారన్నమాట అందరూ. కాకపోతే మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు, ఒక 1 అవర్ ఉండి వచ్చేసాము. కానీ ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ నేను చూపిస్తాను. అసలు మనకి కంటి చూపు మేర ఎంత ఉంటుందో అంతవరకు ఫుల్ క్రౌడే, జనమే ఉన్నారనమాట. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఆ రోజైతే. అన్ని కంట్రీస్ వాళ్ళు అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేశారు. ఒకటి ఏంటంటే ఈ స్ట్రీట్స్ మొత్తం ఎక్కువ బార్స్ అండ్ రెస్టారెంట్స్. సో ఇక్కడ కల్చర్ వాళ్ళకి అట్లానే ఉంటుంది కదా. కాకపోతే నైట్ టైము ఇంకా ఫుల్ ఆఫ్ డ్రింక్స్తో అవంతా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి ఎక్కువసేపు స్పెండ్ చేయలేదన్నమాట, వచ్చేసాము. జస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నట్టు మొత్తము చూసాము. సో అది నేను చూసినంత వరకు మీకు కూడా చూపిద్దాం అన్నట్టు వీడియో తీశాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా కెనడాలో ఎట్లా ఉంటుందో నేను అన్నీ చూపిస్తానని. సో దట్టు అందులో కూడా ఇది ఒక పాయింట్. చూసారా మేము అసలు వీడియో తీయడానికి కూడా నాకు వీలు కాలేదనమాట, అంత క్రౌడ్ ఉన్నారు ఫుల్గా. చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11 అయిపోయింది అనమాట. ఇదంతా ఒక స్ట్రీట్ మొత్తం ఇట్లా మూన్ పెట్టి మంచిగా లైట్స్తో డ్యాన్సింగ్ పర్ఫార్మెన్స్లు అందరూ చిల్ అవుతున్నారనమాట ఫుల్గా. అది అయిపోగానే ఇంకా పక్క స్ట్రీట్ అనమాట. చూస్తున్నారా బ్యాక్ సైడ్ మూన్ అసలు ఎంత బాగున్నాడో, రియల్గా మూన్ని చూసినంత ఫీల్ వచ్చింది, అంత బాగుందన్నమాట. ఆ స్ట్రీట్ అయిపోగానే పక్క స్ట్రీట్లోకి వెళ్తే అక్కడ మార్స్. అది వచ్చేసి ఏంటంటే మనకి ఇట్లా చూస్తున్నారు కదా కింద ఫ్లోర్ మీద మ్యాట్స్ వేశారు కూర్చోటానికి, గ్రాస్ మ్యాట్స్ ఉంటాయి కదా. సో అవి వేసారనమాట. మేము ఒక 15 మినిట్స్ అట్లా కూర్చొని కొంచెం సేపు ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసి సెకండ్ స్ట్రీటు మొత్తం అనమాట. మనకి క్లాతింగ్స్, జ్యువెలరీస్ అన్నీ లైక్ మనకి స్ట్రీట్ మార్కెట్లో ఎట్లా ఉంటుంది అన్ని స్టాల్స్ కండక్ట్ చేశారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి అనమాట. లైక్ లాటరీ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఒక సైడ్ అయితే ఫుడ్ స్టాల్స్ అనమాట. ఆ ఫుడ్ స్టాల్స్లో మనం అన్ని కంట్రీస్ వాళ్ళు స్టాల్స్ పెట్టుకుంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లానే ఉన్నాయి. చాలామంది అయితే ఫుడ్ తినడానికే వెళ్తారంట. ఫుడ్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు, కానీ మేమేం ట్రై చేయలేదులేండి, చాలా టైం అయిపోయింది కదా. సో చూస్తున్నారా ఇట్లా స్టాల్స్ అన్నీ ఉన్నాయి.
ఓకే, నాకైతే బాగానే నచ్చింది. సో మీరు కూడా చూసేయండి, ఒక లైక్ ఇచ్చి చూడటానికి ట్రై చేయండి. కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం బూస్టప్ అవుతుంది. ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ ఇట్లా కొత్త కొత్తవి మీ ముందుకు తేయడానికి నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారా, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చెప్పాను కదా, ఇది ఇయర్లీ వన్సే కండక్ట్ చేస్తారంట. దీనికి రీజన్ అంటూ ఏమీ లేదు, జస్ట్ మూన్ లైట్ బజార్ లాగా నైట్ టైము ఇట్లా కండక్ట్ చేసుకుంటారు. అన్ని మ్యూజిక్, డ్యాన్స్ ఇట్లా అన్ని స్టాల్స్. జస్ట్ వాళ్ళకి వీకెండ్ ఒక గెట్ టుగెదర్ లాగా ఉండటానికి అట్లా కండక్ట్ చేసుకుంటారంట. అందులో మనకి కొంచెం స్పెషల్గా ఉండాలి కాబట్టి ఇట్లా బెలూన్స్తో మూన్ని, మార్స్ని ఇట్లా పెట్టారు. సో ఇదంతా నేను గూగుల్ సెర్చ్ చేసి మీకు చెప్తున్నాను, సో నేను ఓన్గా చెప్పేది కాదు. సో చూసుకోండి, అందరూ ఇండియన్స్ చాలామంది ఉన్నారనమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి.